నమస్కారం. మన ఏఐ సిరీస్లో ఈరోజు మనం చాప్టర్ 7 స్టార్ట్ చేస్తున్నాం. అదే వేస్ మెషిన్స్ లెర్న్. ఇందులో మనం మెయిన్గా 7.1 అండ్ 7.2 సబ్ టాపిక్స్పై ఫోకస్ చేద్దాం. అంటే సూపర్వైజ్ లెర్నింగ్కి ఒక మంచి ఇంట్రడక్షన్ తీసుకోబోతున్నాం. సో మెషిన్లు మనలాగే ఎలా నేర్చుకుంటాయో తెలుసుకోవడానికి రెడీ అయిపోండి. ఇక స్టార్ట్ చేద్దామా? టాపిక్లోకి డీప్గా వెళ్లే ముందు ఒక్కసారి ఆలోచించండి. మనం అంటే మనుషులం ఏదైనా కొత్త విషయం ఎలా నేర్చుకుంటాం? అది ఒక కొత్త భాష కావచ్చు, ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ వాయించడం కావచ్చు, లేదా సింపుల్గా సైకిల్ తొక్కడం. అసలు ఎలా నేర్చుకుంటాం? సాధారణంగా మనం 3 పద్ధతుల్లో నేర్చుకుంటాం. మొదటిది ఒక టీచర్ లేదా ఒక గైడ్ సహాయంతో. వాళ్ళు మనకు దారి చూపిస్తారు. ఇది కరెక్ట్, ఇది తప్పు అని చెప్తారు. రెండోది మనకు మనమే ఎక్స్ప్లోర్ చేసుకోవడం. బుక్స్ చదివి, ఇంటర్నెట్లో వెతికి, సొంతంగా నేర్చుకోవడం. ఇక మూడోది ట్రయల్ అండ్ ఎర్రర్, అంటే ప్రయత్నించి తప్పులు చేసి ఆ తప్పుల నుంచే పాఠాలు నేర్చుకోవడం. ఇప్పుడు అసలు విషయానికొద్దాం. భలే ఇంట్రెస్టింగ్ ఏంటంటే, మనం ఎలాగైతే ఈ 3 విధాలుగా నేర్చుకుంటామో, మెషిన్లు కూడా దాదాపు ఇలాంటి పద్ధతులనే వాడతాయి. అవును, మీరు విన్నది నిజమే. సో మెషిన్ లెర్నింగ్లో కూడా ప్రధానంగా 3 లెర్నింగ్ స్టైల్స్ ఉన్నాయన్నమాట. మనలాగే వాటికి కూడా డిఫరెంట్ లెర్నింగ్ మెథడ్స్ ఉన్నాయి. ఈరోజు మనం వాటిలో మొదటి, ఇంకా చెప్పాలంటే చాలా పాపులర్ మెథడ్ గురించి తెలుసుకుందాం. ఇక్కడ స్క్రీన్ మీద చూడండి, మన లెర్నింగ్కి, మెషిన్ లెర్నింగ్కి ఒక డైరెక్ట్ కంపారిజన్ ఉంది. మనం టీచర్తో నేర్చుకోవడాన్ని మెషిన్ లెర్నింగ్లో సూపర్వైజ్ లెర్నింగ్ అంటారు. మనంతట మనం ఎక్స్ప్లోర్ చేయడాన్ని అన్సూపర్వైజ్ లెర్నింగ్ అంటారు. ఇక ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ని రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ అంటారు. ఈరోజు మన ఫోకస్ అంతా ఈ సూపర్వైజ్ లెర్నింగ్ పైనే. సరే, అసలీ సూపర్వైజ్డ్ లెర్నింగ్ అంటే ఏంటి? పేర్లోనే ఉంది, సూపర్వైజ్ చేయడమని. అంటే పర్యవేక్షణ. ఇక్కడ టీచర్ లేదా సూపర్వైజర్ ఒక మనిషి కాదు, అది డేటా. అవును, అన్ని కరెక్ట్ సమాధానాలతో కూడిన డేటానే ఇక్కడ మెషిన్కి టీచర్లా పనిచేస్తుంది. సూపర్వైజ్ లెర్నింగ్కి ప్రాణం లాంటిది లేబుల్ డేటా. లేబుల్ డేటా ఏంటంటే, మనం మెషీన్కిచ్చే ప్రతి ఇన్పుట్కి దాని కరెక్ట్ అవుట్పుట్ లేదా ఆన్సర్ని ముందే జతచేసి ఇవ్వడం. సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక టెక్స్ట్ బుక్ లాంటిది, కానీ వెనకాల అన్ని ఆన్సర్స్ కూడా ముందే ఇచ్చేసిన టెక్స్ట్ బుక్. ఉదాహరణకి మనం మెషీన్కి ఒక చెట్టు ఫోటోనిచ్చి దీని పేరు ట్రీ అని లేబుల్ చేస్తాం. అంతే, చాలా సింపుల్. ఈ ఇమేజ్కి ఈ లేబుల్కి సంబంధం ఉందని మెషీన్ నేర్చుకోవడం మొదలుపెడుతోంది. ఇంకో ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇది మనందరికీ బాగా తెలిసిన విషయమే. మన ఈమెయిల్ ఇన్బాక్స్. ఒక ఈమెయిల్ని ఇన్పుట్గా తీసుకుని అది మనకు అవసరమా కాదా అనేదాన్ని బట్టి స్పామ్ లేదా నాట్ స్పామ్ అని లేబుల్ చేస్తాం. మనం రోజూ మన స్పామ్ ఫోల్డర్లో చూసే మ్యాజిక్ వెనుకున్న టెక్నాలజీ ఇదే. వెదర్ ప్రెడిక్షన్ కూడా ఒక మంచి ఎగ్జాంపుల్. టెంపరేచర్, హ్యూమిడిటీ లాంటి డేటాను ఇన్పుట్గా తీసుకుని రేపు వర్షం పడుతుందా లేదా అని రెయిన్ ఆర్ నో రెయిన్ అని లేబుల్ చేయొచ్చు. సో చూశారుగా, ఈ లేబుల్డ్ డేటా అనేది ఇమేజెస్ రూపంలోనే కాదు, టెక్స్ట్, నంబర్స్ ఇలా చాలా రకాలుగా ఉండొచ్చు. ఓకే, మన దగ్గర లేబుల్డ్ డేటా ఉంది, బాగుంది. కానీ దీన్ని ఉపయోగించి ఒక మెషీన్ లెర్నింగ్ మోడల్ అసలు ఎలా నేర్చుకుంటుంది? ఒక గెస్ చేసే స్టేజ్ నుండి కరెక్ట్గా చెప్పే స్టేజ్కి ఎలా వెళ్తుంది? ఆ ఇంట్రెస్టింగ్ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ ప్రాసెస్ 4 సింపుల్ స్టెప్స్లో జరుగుతుంది. ఇక్కడ మోడల్ అంటే ఒక కంప్యూటర్ ప్రోగ్రామ్. దాన్ని మనం ట్రైన్ చేస్తున్నాం. ఫస్ట్, మోడల్కి మనం ఒక ఇన్పుట్ ఇస్తాం. సెకండ్, అది ఒక ప్రిడిక్షన్ అంటే ఒక ఊహ చేస్తుంది. థర్డ్, అది చేసిన ప్రిడిక్షన్ని మనమిచ్చిన కరెక్ట్ లేబుల్తో పోల్చి చూసుకుంటుంది. ఫోర్త్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, తన ప్రిడిక్షన్లో ఎంత తప్పుందో ఆ ఎర్రర్ని లెక్కించి నెక్స్ట్ టైం ఆ తప్పు జరగకుండా తనని తాను మార్చుకుంటుంది, అంటే అడ్జస్ట్ చేసుకుంటుంది. ఇక్కడే అసలు మ్యాజిక్ ఉంది. ఈ నేర్చుకునే ప్రాసెస్ 1-2 సార్లు కాదు, లక్షల సార్లు, కొన్నిసార్లు కోట్ల సార్లు రిపీట్ అవుతుంది. ఈ కంటిన్యూస్ లెర్నింగ్ లూప్ వల్లనే కొన్నాళ్లకి దాని ప్రెడిక్షన్స్ దాదాపు ఎప్పుడూ కరెక్ట్ లేబుల్తో మ్యాచ్ అవుతాయి. అప్పుడు మనం ఆ మోడల్ సరిగ్గా నేర్చుకుంది అని చెప్పొచ్చు. దీన్ని ఇంకా సింపుల్గా అర్థం చేసుకోవడానికి ఒక యాపిల్కి ఒక బనానాకి మధ్య తేడాను గుర్తించేలా ఒక మోడల్ని మనం ఎలా ట్రైన్ చేస్తామో చూద్దాం. మనం ఆ మోడల్కి కొన్ని ఫోటోలు కాదు, వేల కొద్దీ యాపిల్ ఫోటోలని యాపిల్ అనే లేబుల్తో, అలాగే వేల కొద్దీ బనానా ఫోటోలని బనానా అనే లేబుల్తో ఇస్తాం. ఇక్కడ వాల్యూమ్ చాలా ముఖ్యం. మనం ఎంత ఎక్కువ కరెక్ట్ డేటా ఇస్తే
మోడల్ అంత పర్ఫెక్ట్గా అంత ఖచ్చితంగా నేర్చుకుంటుంది. సరే, ఇదంతా బాగుంది, థీరీ ఓకే. మరి మన నిజ జీవితంలో మన చుట్టూ ఈ సూపర్వైజ్ లెర్నింగ్ ఎక్కడెక్కడ వాడుతున్నాం? మనం దీన్ని రోజూ ఎక్కడ చూస్తున్నాం? మనం ప్రతిరోజు వాడే ఈమెయిల్లోని స్పామ్ ఫిల్టర్స్ ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్. అలాగే మన డివైసెస్లో ఉండే హ్యాండ్ రైటింగ్ రికగ్నిషన్, ఇంకా చెప్పాలంటే ఇళ్ల ధరలను అంచనా వేసే సిస్టమ్స్, ఇవన్నీ సూపర్వైజ్డ్ లెర్నింగ్ అప్లికేషన్సే. మనకు తెలియకుండానే మనం దీన్ని రోజూ వాడుతున్నాం. సో ఇప్పటిదాకా మనం చూసింది ఏంటంటే, సూపర్వైజ్డ్ లెర్నింగ్ సక్సెస్ అవ్వాలంటే మనకు లేబుల్డ్ డేటా అంటే కరెక్ట్ ఆన్సర్స్ ముందే కావాలి. కానీ ఒకవేళ మన దగ్గర ఆ కరెక్ట్ ఆన్సర్స్ లేకపోతే పరిస్థితేంటి? అప్పుడొక మెషిన్ ఎలా నేర్చుకుంటుంది? చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ కదా. ఈ ప్రశ్నకు సమాధానం మనం మన నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం.